Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from Matthew 11:28. ఈరోజు మన ధ్యానం కొరకు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం నుండి తీసుకొనబడింది. I will give you rest. నేను మీకు విశ్రాంతి కలుగజేతును. One of the most beloved passages in the New Testament is Matthew 11:28. కొత్త నిబంధనలో మనకు ప్రియమైనటువంటి భాగాల్లో ఒకటైనది మత్తయి సువార్త 11:28. This verse is often quoted by us during the evangelistic campaigns. ఈ వచనము మనం ఈ సువార్త దండయాత్రలు చేస్తున్నప్పుడు తరచుగా ఉపయోగించేటువంటి వచనం ఇది. So in this passage, కాబట్టి ఈ భాగంలో Lord Jesus Christ was addressing the people of Israel who were burdened and weighed down with the external traditions of Judaism. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి వారు యూదా మత సంబంధమైనటువంటి ఆచారాలు వాటితో భారభరితంగా ఉన్న వారితో చెప్తున్నాడు ఆయన. They are frustrated because of the many legal do's and don'ts of the law of Moses. మరి మోషే ధర్మశాస్త్ర ప్రకారము అనేకమైనటువంటి చేయవలసినవి చేయకూడనివి ఇలాంటి ఈ భారాలు వాటి గురించి ఆయన వారితో మాట్లాడుతున్నారు. As they could not fulfill all those do's and don'ts, మరి ఏవైతే చేయవలసినవి చేయకూడదు ఇవన్నీ కూడా వారు నెరవేర్చలేకపోయినప్పుడు they were filled with fear. వారెంతో భయంతో ఉండినారు. They were filled with guilt and discouragement, etc. వారికి ఒక దోషారోపణ చేసే మనస్సాక్షి మరి ఎంతో నిరాశ కృంగిపోయిన పరిస్థితి ఎదుర్కొన్నారు. We are not able to fulfill the law. మేము ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోతున్నామే. What is going to happen? ఏం జరుగుతుందో? They were heavy laden and restless. వారు విశ్రాంతి లేకుండా ఎంతో భారంతో ఉన్నారు. To them Jesus extended this wonderful invitation and he is promising rest to them all if they come to him. అలాంటి వారికి అద్భుతమైనటువంటి ఆహ్వానం ఇస్తున్నాడు. ఆయన చెంతకు వచ్చిన ఎడల విశ్రాంతిని ఇస్తాను అని వాగ్దానం In the New చేస్తున్నాడు. Testament perspective, అది కొత్త నిబంధన దృక్పథంతో మనం చూస్తాం. when we apply this verse to our day-to-day lives, ఈ వచనాన్ని మన అనుదిన జీవితానికి అన్వయించుకున్నప్పుడు we are all carrying the heavy burden of bondage of sin and it is causing physical weariness. మనం అందరం కూడా పాపభరితమైనటువంటి ఈ బంధకాలు ఈ భారాన్ని మనం మోస్తూ ఆత్మీయంగా మనం ఎంతో మరి భౌతికంగా శారీరకంగా ఎంతో అలసట చెంది ఉంటున్నాం. We are becoming wearied physically and spiritual fatigue is there and emotional exhaustion is there. మనం చూడండి శారీరకంగా కూడా ఎంత అలసట చెంది ఉంటున్నాము, ఆత్మీయంగా కూడా చూస్తున్నాం మనము ఎంతో సొమ్మసిల్లినటువంటి పరిస్థితిలో ఉంటున్నాం. Sin will never give you rest. పాపం అనేది ఎప్పుడు కూడా నీకు విశ్రాంతి నెమ్మదినివ్వదు. As Moses said in Hebrews, మోషే హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పినట్టుగా pleasures are for a season that is temporal. ఇవి అల్పకాల పాప భోగములు, అంటే కొంతకాలం ఉండేవే. Ultimately sin becomes a heavy burden and it binds you. చివరికి పాపం అనేది భారభరితం అయిపోతుంది, నిన్ను బంధించి వేస్తుంది. But Christ's invitation in today's verse for our meditation, అయితే నేటి దిన ధ్యానంలో ఉన్న క్రీస్తు యొక్క ఆహ్వానంలో it brings rest to the weary people. అలసిపోయినటువంటి వారికి విశ్రాంతిని నెమ్మదిని ఇస్తాననే వాగ్దానం It ఉంది. will give comfort to the hurting కాబట్టి గాయాలు పరచబడ్డవారు వారికి ఆదరణ ఇస్తుంది. and it will give solace to the heavy laden. మరి ఇక భారభరితంగా ఉన్నటువంటి వారికి ఉపశమనం ఇస్తా And it ఉంటుంది. will give rest to our soul. మన ప్రాణములకు ఇది విశ్రాంతిని ఇస్తుంది. Although this gracious invitation in Matthew 11:12 is offered to all the people, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆహ్వానము అన్ని ప్రజలందరి కొరకు ఇవ్వబడినప్పటికీ అందించబడినప్పటికీ initially it was given by Jesus Christ to the Israelites. అదే ప్రాథమికంగా యేసుక్రీస్తు ప్రభువారు ఇది ఇశ్రాయేలీల ప్రజలకు ఇస్తున్నాడు ఈ ఆహ్వానం. That's why in his ministry also he said, అందుకనే ఆయన సేవ పరిచర్యలో కూడా ఆయన చెప్పిన మాట, I came to the lost sheep of the house of Israel in fulfillment of the scriptures. మరి నేను ఇశ్రాయేల్ ఇంటి వారై ఉండి నశించిపోయిన వారి యొద్దకే నేను వస్తున్నాను, లేఖనం నెరవేర్చబడినట్లుగా నేను వారి యొద్దకు వచ్చాను. And he was calling the entire nation to repent of their sin. ఆ దేశం అంతా కూడా వారు పాపం నుండి పశ్చాత్తాప పడాలని పిలిపించారు. He invited them to return to the Lord and to trust him. ప్రభు యొద్దకు వారు తిరిగి రావాలి, ఆయన యందు నమ్మిక ఉంచాలని ఆయన వాళ్ళని ఆహ్వానించారు. Trust him as their savior and Lord. వారికి రక్షకుడుగా ప్రభువుగా మీరు ఆయన యందు నమ్మిక ఉంచాలి. So when we think of this phrase, come to me, నా యొద్దకు రండి అని ఈ మాట మనం ఆలోచన చేస్తే it is the first thing Jesus says to us. యేసు ప్రభువారు మనతో చెప్తున్న ఇది మొదటి మాట. See, we are allowed to come to God directly and personally. నేరుగా వ్యక్తిగతంగానే ప్రభు దగ్గరికి రావాలనేటువంటి రాగలమైనటువంటి ఆహ్వానం ఉంది. You don't need any mediator to come to Jesus. యేసు ప్రభు చెంతకు నువ్వు రావాలంటే నీకు మరొక వ్యక్తి మధ్యవర్తి అవసరం లేదు. Yeah, you need not tell about your sin in the ears of some other priest. కాబట్టి నువ్వు చేసిన పాప
చెప్పాలని మరొక ఏ యాజకుడికో ఎవరికో చెవులోను స్వాముల చెవులో చెప్పాల్సిన అవసరం లేదు. You are invited by Jesus himself to come to him directly and very personally. నేరుగా యేసు ప్రభు ద్వారా నీకు ఆహ్వానం ఉంది. వ్యక్తిగతంగా నిన్ను ఆహ్వానిస్తున్నాడు, ఆయన దగ్గర రావచ్చును. Then here Jesus is inviting us to come. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన దగ్గర రావాలన్నటువంటి ఆహ్వానం He ఇస్తున్నాడు. wants you. ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. He is desiring to have your fellowship so much that Jesus died on the cross just to prove it. మరి నీతో సహవాసం చేయడం ఇంతగానో ఆశపడుతున్నాడంటే ఆయన నీ కొరకు మరణించి దాన్ని ఆయన రుజువుపరిచాడు. So the fellowship which was there in the beginning between God and man in the Garden of Eden, మరి ఆదిలో ఏదైనా తోటలో మానవునికి దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ సహవాసము, and it was disrupted by the entrance of sin. పాపము ప్రవేశించటం వలన అంతరాయం కలిగింది. It is only because of the subtlety of Satan. ఇది కేవలం సాతాను యొక్క యుక్తులను బట్టి. But out of great love Jesus Christ paid the highest price and offered his life as a ransom to restore that fellowship. అదే యేసు ప్రభువారు మహా గొప్ప ప్రేమను బట్టి ఆ సహవాసం మరలా సమకూర్చబడలాగిన ఆయన తన ప్రాణమును బలియాగం చేసినాడు. So remember, you are loved by Jesus so much that the invitation is for you. గుర్తుపెట్టుకో, యేసు ప్రభు ద్వారా ఎంతగానో ప్రేమించబడ్డావంటే ఈ ఆహ్వానం నీకే. Let that love sink into your heart. ఈ ప్రేమ నీ హృదయంలోనికి అవి రావాలి. It is a wonderful invitation because the one who made this invitation is the Son of God. అద్భుతమైన ఆహ్వానం. ఎందుకనగా ఈ ఆహ్వానం అందించింది స్వయాన దేవుని కుమారుడు. This is to all those people who are laboring and heavy laden. ఇది ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులకి ఆహ్వానం. So today some of us may think, no, my life is going smoothly today. ఈ రోజు కొంతమంది అనుకోవచ్చు, లేదులేండి ఈ నా జీవితం అంతా కూడా నా బ్రతుకు ఎంతో సజావుగానే ఉంది. But remember, sooner or later you will find that the trials of life are heavier that you can bear. అయితే గుర్తుపెట్టుకో, ఈ రోజైనా రేపైనా కానీ నీ జీవితంలో ఈ భారములు మరింత అధికమైపోతాయి, నువ్వు భరించలేనంతగా ఉంటాయి. Knowing your future, Jesus is extending this invitation. నీ భవిష్యత్ ఎరిగిన వాడే యేసు ప్రభువారి ఆహ్వానాన్ని అందిస్తున్నారు. Christianity is a relationship with the person of Jesus Christ. క్రైస్తవ్యం అనేది యేసుక్రీస్తు అనే వ్యక్తితో ఏర్పడేటువంటి సంబంధం. He is not inviting you to come to a program. ఒక కార్యక్రమానికి రమ్మని ఆహ్వానించడం He లేదు. is not inviting you to come to a set of rules called religion. మరి ఒక మతము అనేటువంటి ఆచారాలు అలవాట్లు పాటించే దాని కొరకు కాదు He is not పిలిపించేది. inviting you to any human leader or group. ఏదో ఒక మానవ సంబంధమైన నాయకుడు లేదో గుంపు దగ్గర కాదు ఆహ్వానించేది. He is inviting you unto himself. నిన్ను తన వైపుగా తన దగ్గరికి ఆహ్వానిస్తున్నాడు. He wants you to have a personal, intimate relationship with him. మరి నీతో అంటే ఆయనతో ఎంతో వ్యక్తిగతమైనటువంటి సన్నిహితమైన సహవాసం కలిగి ఉండాలని కోరుతున్నాడు. That's why he says, I will give you rest. అందుకనే ఆయన చెప్తున్నాడు, నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తాను. Not any other thing or any other person, but Jesus is telling, using a personal pronoun, I will give you rest. మరొక వ్యక్తో మరొక వస్తువు కాదు కానీ యేసు ప్రభువు స్వయాన చెప్తాను, నేను నీకు విశ్రాంతి కలగజేస్తున్నా He అంటాడు. also says, my yoke. అని అంటాడు కదా, నా కాడి అనే మాట Three చెప్తున్నాడు. things I want to share in relation with through this invitation. మరి ఈ ఆహ్వానానికి సంబంధించిన 3 సంగతులు నేను చెప్తాను. First of all, మొదటిది, it is a saving invitation. ఇది రక్షించే దాని కొరకైన ఆహ్వానం. Many are trying to earn God's righteousness by the works of the law and through their good deeds. చాలా మంది వారి నీతి క్రియలు బట్టి ధర్మశాస్త్రాన్ని పాటించటం వలన రక్షణ పొందవచ్చు అనుకుంటారు. The rich young ruler who came to Jesus was a righteous man in his sight. యేసు ప్రభువారి వద్దకు వచ్చినటువంటి యవనస్తుడైన అధికారి అటువంటి ధనవంతుడు తన దృష్టికి తాను నీతిమంతుడని అనుకున్నాడు. He is a righteous man in the sight of the world also. లోకం దృష్టిలో కూడా నీతిమంతుడని అనుకున్నాడు. Because very strictly he is leading his life in conformity with the law of Moses. ఎందుకనగా మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఎంత తూచ తప్పకుండా పాటిస్తున్నట్టుగా ఉన్నాడు. But he knew something was missing. అయితే అక్కడ ఏదో గాని ఆయనలో లేమి ఒక పోగొట్టుకున్నటువంటి సంగతి. What is that? అదేమిటి? Eternal life. నిత్య జీవం. So this invitation from Jesus is for salvation and it is a saving invitation. యేసు ప్రభువుని వచ్చేటువంటి ఈ ఆహ్వానము నిన్ను రక్షించడానికి కొరకైనటువంటి ఆహ్వానం. Secondly, రెండవది, it is not only a saving invitation but a sanctifying invitation. నిన్ను రక్షించేదాని కొరకైన ఆహ్వానం కాదు, నిన్ను పరిశుద్ధపరిచేటువంటి ఆహ్వానం. It is a sanctifying command. ఇది పరిశుద్ధపరిచేటువంటి ఆజ్ఞ. ఇది Take my yoke upon you and learn of me. నా కాడి మీ మీద ఎత్తుకొని నా వలన నేర్చుకొనుడి. That brings you closer to Jesus. ఇది యేసు ప్రభువుకి ఇంకా దగ్గరగా తీసుకొని We వస్తుంది. will be made more like him as we obey him. మనం ఆయన చెప్పిన మాట వింటున్న
లోబడుతుండగా ఆయన వల్ల ఇంకెక్కువగా మారిపోతుంటాం. When two oxen are under the same yoke, 2 ఎడ్లు ఒక కాడి క్రింద ఉన్నప్పుడు they have to walk alike, అవి ఒకే రీతిగా నడవలసి and ఉంటుంది. they have to do all other things also alike. మిగతా ఏమి చేసినా గానీ ఒకే రీతిగానే చేయవలసి ఉంటుంది. So it is a sanctifying command. కాబట్టి ఇది పరిశుద్ధపరిచే ఆజ్ఞ. Thirdly, మూడోది, it is a satisfying promise. ఇది మన తృప్తిపరిచే వాగ్దానం. He wants to give us rest. ఆయన మనకి విశ్రాంతిని ఇవ్వాలని He is కోరుతున్నాడు. meek and lowly. ఆయన సాత్వికుడు, దీనుడు ఆయన. When you come under his yoke, ఆయన కాడి క్రిందకి నువ్వు వచ్చినప్పుడు he gives you rest means he will carry your burden also. ఆయన నీకు విశ్రాంతిని ఇస్తానంటే నీ భారం కూడా, నీ కాడిని కూడా ఆయన మోస్తుంటాడు. He is not like the unjust Egyptian taskmasters. ఆయన అన్యాయస్తులైనటువంటి ఐగుప్తులో ఉన్నటువంటి వెట్టి పనులు చేసే వారి చేయించే అధికారులు వంటి వాడు కాదు ఆయన. If we see these truths from another angle, ఈ సత్యాలనే మరొక కోణం నుండి ఆలోచన చేస్తే, come to me speaks of relationship. నా యొద్దకు రండి అనేది సంబంధాన్ని గురించి మాట్లాడుతుంది. Yield to me speaks of partnership. కాబట్టి నా పైన ఆనుకోవాలి అనేటువంటిది వారి ఒక పాలిభాగస్తుల గురించి మాట్లాడుతుంది. And learn of me speaks of discipleship. నా నుండి నేర్చుకొనుడు అనేది శిష్యత్వం గురించి So మాట్లాడుతుంది. therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, this invitation to come is from Jesus. రండి అనే ఈ ఆహ్వానము యేసు ప్రభు నుండి వచ్చింది. And it contains no limitations or restrictions. ఇందులో మరి ఏ ఆటంకాలు గాని ఏ షరతులు ఏమి లేవు. He will turn no one away. ఎవరిని కూడా ఆయన త్రోసివేయడు. There is no need to stand afar off because Christ's call is to all the people to draw close to him. ఇంకా దూరంగాను ఉండిపోవాల్సిన అవసరం లేదు. క్రీస్తు వారు నిన్ను దగ్గరికి రావాలి అనేటువంటి ఆహ్వానం ఇస్తున్నారు. He alone can lift the heavy yoke of bondage to sin. ఆయన మాత్రమే పాపంతో కూడినటువంటి ఆ భారమైనటువంటి కాడి అని తీసివేసగలడు ఆయన. Yeah, today it is like a burden in your heart and it is weighing you down. ఈ రోజు అది నీ హృదయంలో ఒక భారం వలె ఉంది. నీవు కృంగిపోయేటట్లు చేస్తున్నట్టు. He alone can heal the broken hearted. ఆయన మాత్రమే నలిగిన హృదయం గల వారిని బాగు చేయగలడు. He alone can rescue those people who are perishing and set the captive free. ఆయన మాత్రం నశించిపోయిన వారిని ఆయన రక్షిస్తాడు, చెరలో ఉన్న వారికి విడుదలిస్తాడు. Therefore come just as you are. కాబట్టి ఉన్న పాటున ఆయన వద్దకు రా. He will give you eternal rest. ఆయన నీకు నిత్యమైన విశ్రాంతి Oh, that ఇస్తాడు. is beyond our understanding. ఇది మన గ్రాహ్యానికి మించినది. It is free. ఇది ఉచితమే. May God help every one of us to enjoy that rest. ప్రతి ఒక్కరు కూడా ఈ విశ్రాంతి అనుభవించలాగా దేవుడు మనకు సహాయం చేయను గాక. May God help us. దేవుడు మనకు సహాయం చేయను Let గాక. us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, our gracious God, కృపగల మా దేవా, what a wonderful invitation, O Lord, to come unto you. ప్రభా నా యొద్దకు రండి అనేది ఎంత అద్భుతమైన ఆహ్వానం ఇది. You want to give us rest. దేవా నీవు మాకు విశ్రాంతిని We ఇవ్వాలనుకుంటున్నా. are living in the restless world. దేవా నెమ్మది లేనటువంటి ఈ ప్రపంచంలో జీవిస్తున్నాం. As a child of God, you want us to enjoy rest in the midst of restlessness. దేవుని పిల్లలంగా ప్రభా మరి నెమ్మది లేని ఈ పరిస్థితిలో మేము ఎంతో విశ్రాంతి పొంది ఉండాలని As the కోరుతున్నాం. children of God, you want us to enjoy calmness in the midst of storm. దేవుని పిల్లలంగా తుఫాను మధ్య నిమ్మలత్వాన్ని అనుభవించాలని కోరుతున్నాం. O Lord, we thank you for the invitation. దేవా ఈ ఆహ్వానాన్ని బట్టి మీకు వందనాలు. O Lord, this invitation speaks of, O Lord, our salvation, ఈ ఆహ్వానము మా రక్షణ గురించి our మాట్లాడుతుంది. sanctification, పరిశుద్ధపరచబడి దాని గురించి and మాట్లాడుతుంది. also it speaks of our satisfaction. మా సంతృప్తి గురించి కూడా మాట్లాడుతుంది. Oh, this speaks of our relationship. ప్రభా ఇది మా సంబంధాన్ని గురించి It మాట్లాడుతుంది. speaks of our partnership. ఇది ప్రభా పాలిభాగస్థుల గురించి It మాట్లాడుతుంది. speaks of our discipleship. ప్రభా ఇది శిష్యత్వం గురించి Help మాట్లాడుతుంది. us to understand all these things. ఇవన్నీ కూడా అర్థం చేసుకునే దానికి సహాయం Speak to చేయండి. us more and more. మాతో ఇంకా అధికముగా In మాట్లాడండి. Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.